మనుషులు చాలా దారుణంగా తయారైపోయారు, చాలా క్రూరంగా తయారైపోయారు. లోనేమో చెడిపోయిన హృదయం, బయటేమో ప్రేమగా మాట్లాడు. మట్టి పెరుగు మీద వెండి పూతతో సమానం అంట. పైనేమో వెండి కోటింగ్, లోపలేమో మట్టి. నువ్వేం వెండి అనుకుని కొని తెచ్చుకుంటావు, నువ్వేం వెండి అనుకున్నావు, కానీ అది పగలగొట్టగానే నీకు కనబడిపోయింది ఇది వెండి కాదు, పైన కోటింగ్ చేశారండి. మనుషుల బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయండి. మనుషుల బ్రతుకులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. పైకి అందరూ మంచిగానే కనబడతారు, అందరూ భక్తిగా ఉన్నట్టుగానే ఉంటారు, అందరూ మంచి వారిగానే కనిపిస్తారు, కానీ లోపల క్రూరమైన మనస్తత్వం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు దెబ్బ కొట్టాలి, ఎప్పుడు మోసగించాలి, ఎప్పుడు దొంగతనం చేయాలి, ఎప్పుడు మానభంగం చేయాలి, అలా కనిపెడుతూ ఉంటారు. మనకు తెలియదు, మన చుట్టూనే ఉంటారు. మంచివాడేమో అని మనం అనుకుంటాం, మోసపోయిన తర్వాత కానీ మనకు తెలియదండి. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని ఎవరితో పంపించకండి. మంచోడు ఐస్ క్రీమ్ కొని పెడతాడు, టీవీ చూడడానికి వెళ్ళిందండి పక్కింటికి అని మీ పిల్లల్ని విడిచిపెట్టకండి. క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు. చాక్లెట్ వేసానండి అని చెప్పకండి. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఈరోజు మనుషులకు సేఫ్టీ లేదండి. మనుషులను మనుషులే నాశనం చేసుకుంటున్నారు, మనుషులను మనుషులే దోచుకుంటున్నారు. ఏ అడవి మృగంలో లేని లక్షణం మానవ మృగంలోకి వచ్చేసిందండి. ఏ సింహం మరొక సింహాన్ని చంపదు, ఏ నక్క మరొక నక్కని మోసగించదు, ఏ పశువు మరొక పశువుని చంపదండి. కానీ మనిషి మరొక మనిషిని చంపుతున్నాడు అని అంటే ఎంతటి ఘోరంగా మనిషి ఉన్నాడో మనకు అర్థమవుతుందండి. మనిషి మనిషిగా లేడండి, మనిషి మృగంగా మారిపోయాడు.